ఇక నాన్ డీబీటీ తీసుకుంటే, ఇక నాన్ డీబీటీ అని అంటే ఇళ్ల స్థలాలు అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటే మరో 735 కోట్ల రూపాయలు, అంటే 2265 కోట్ల రూపాయలు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి. ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలని, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికే పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి.